అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ ఆలయం 400 సంవత్సరాల మంచుతో కప్పబడి ఉంది. పెద్ద పెద్ద మంచుగడ్డలు ఎప్పుడు ఈ ఆలయం మీద పడుతూ ఉండేవి. అంత పెద్ద మంచుగడ్డలు పడినప్పటికీ ఈ ఆలయానికి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. కొన్ని సంవత్సరాలకి ఈ మంచంతా కరిగినప్పుడు ఈ ఆలయం బయటపడింది. అప్పుడు సైంటిస్టులు అలానే జియాలజిస్టులు ఈ ఆలయాన్ని చూసి షాక్ అయ్యారు. ఈ ఆలయానికి వెళ్ళటం వల్ల మోక్షం ప్రాప్తిస్తుందని కొంతమంది చెప్తారు. మహాభారతం చివరిలో ఈ ప్లేస్ లో పరమశివుడు పాండవులకి ప్రత్యక్షమై వాళ్ళకి స్వర్గానికి మార్గం చూపించాడు. శివుడి యొక్క 12 జ్యోతిర్లింగాలలో ఈ ఆలయం కూడా ఒకటి. దీన్నే శ్రీ కేదార్నాథ్ మందిరం అంటారు. ఈ టెంపుల్ ఉత్తరాఖండ్ స్టేట్ లో రుద్రప్రయాగ్ అనే డిస్టిక్ కి 86 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనమందరం చార్ధామ్ యాత్ర గురించి వినే ఉంటాం. ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ అలానే బద్రీనాథ్ ఆలయాలు ఉంటాయి. ఈ 4 టెంపుల్స్ లో కూడా కేదార్నాథ్ టెంపుల్ మాత్రం ఒక రిమోట్ ఏరియాలో ఉంటుంది. కేదార్నాథ్ టెంపుల్ సీ లెవెల్ కి 3583 మీటర్ల హైట్ లో హిమాలయాల పర్వతాల మధ్యలో కొలువై ఉంది. ఈ కేదార్నాథ్ టెంపుల్ వెనకాల చోరాబరి అనే గ్లేషియర్ ఉంటుంది. గ్లేషియర్ అంటే పెద్ద మంచు పర్వతం అన్నమాట. ఈ చోరాబరి గ్లేషియర్ దగ్గర మందాకిని అలానే సరస్వతి నదులు స్టార్ట్ అవుతాయి. ఈ గ్లేషియర్ ని కేదార్నాథ్ పీక్ అని కూడా అంటారు. మన భారతదేశంలో ఉన్న అత్యంత పురాతన దేవాలయాల్లో ఈ కేదార్నాథ్ ఆలయం కూడా ఒకటి. కేదార్నాథ్ అనే పేరు మొట్టమొదటిసారిగా 7వ శతాబ్దంలో రాయబడ్డ స్కంద పురాణం అనే పుస్తకంలో చెప్పబడింది. శివుడి నుంచి జారిపడిన గంగ మొట్టమొదటిసారి ఈ ప్రాంతాన్ని తాకినట్టు పురాణాల్లో చెప్పబడింది. ఈ గుడి ఆవరణలో శివుడి వాహనమైన ఒక నంది శిల్పం ఉంటుంది. నంది శిల్పానికి ఎదురుగుండా ఆలయం ఒక ముఖ్య భాగం ఉంది. ఈ ముఖ్య భాగంలో ఒక మండపం నిర్మించబడింది. ఈ మండపం మధ్యలో ఒక గర్భగుడి ఉంది. ఆ గర్భగుడిలోనే పిరమిడ్ షేప్ లో ఉన్న శివలింగం కొలువై ఉంది. ఇలాంటి శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేదు. మంచు పర్వతాల మధ్యలో ఉన్న ఈ మందిరం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. వెన్ లార్డ్ శివ హైడ్స్ హిమ్సెల్ఫ్. ఈ కేదార్నాథ్ మందిరాన్ని పాండవులు నిర్మించారని చెప్పుకుంటారు. మహాభారత యుద్ధంలో పాండవులు వాళ్ళ సోదరుల్ని అలానే గురువుల్ని వధించిన తర్వాత వాళ్ళని వాళ్ళే అపరాధులుగా భావించి చాలా బాధపడ్డారు. మహాభారతం యుద్ధం తర్వాత పాండవులు చాలా కాలం హస్తినాపురాన్ని పరిపాలించారు. చాలా సంవత్సరాలు గడిచినప్పటికీ పాండవులకి మనశ్శాంతి లభించలేదు. ఈ మనోవేదనకి పరిష్కారం కోసం పాండవులు వేదవ్యాసుడి దగ్గరికి వెళ్లి వాళ్ళ బాధని చెప్పుకున్నప్పుడు వాళ్ళ పాపాల నుంచి విముక్తి పొందాలంటే పరమశివుడి దగ్గరికి వెళ్ళాలని వేదవ్యాసుడు పాండవులతో చెప్తాడు. అప్పుడు పాండవులు అభిమన్యుడి పుత్రుడైన పరీక్షితునికి రాజ్యం మొత్తం అప్పగించి శివుడి దర్శనం కోసం పాండవులు ద్రౌపదితో పాటు కాశీకి బయలుదేరారు. కానీ కాశీలో శివుడి దర్శనం జరగకపోవడం వల్ల పాండవులకి ఏం చేయాలో అర్థం కాలేదు. శివుడిని వెతుక్కుంటూ పాండవులు ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి శివుడు మాయమైపోయేవాడు. అలా చివరికి ఉత్తరాఖండ్ లో ఉన్న గుప్త కాశీలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ పాండవులు శివుడిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చినప్పుడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి శివుడు నంది రూపంలోకి మారి అక్కడే ఉన్న ఒక ఆవుల మందలో కలిసిపోయాడు. దాంతో పాండవులు శివుణ్ణి చాలా సేపు వెతుకుతూ ఉన్నారు. చివరికి భీముడు నంది రూపంలో ఉన్న శివుణ్ణి గుర్తించాడు. పాండవులు తన వైపు రావడం గమనించి నంది రూపంలో ఉన్న శివుడు భూలోకానికి వెళ్ళటం మొదలుపెట్టాడు. శివుణ్ణి ఆపడానికి భీముడు నంది ఒక మోపురాన్ని పట్టుకున్నాడు. దాంతో ఆ భాగం మాత్రమే భూమి మీద మిగిలిపోయింది. ఆ భాగం పిరమిడ్ షేప్ లో ఉన్న ఒక శివలింగం లాగా ఉంటుంది. పాండవులు కూడా అదే శివలింగానికి పూజలు చేయటం మొదలు పెట్టారు. పాండవుల భక్తి శ్రద్ధలు చూసి శివుడు ప్రత్యక్షమయ్యి పాండవుల పాపాలను క్షమించి వాళ్ళకి స్వర్గానికి మార్గం చూపించాడు. దాని తర్వాత ఆ శివలింగం ఉన్న చోటుని పాండవులు ఒక మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరమే కేదార్నాథ్ మందిరం. ఆ పిరమిడ్ షేప్ లో ఉన్న శివలింగానికి ఇవాల్టి రోజుకి కూడా కేదార్నాథ్ లో పూజలు చేస్తూ ఉంటారు. నంది రూపంలో ఉన్న శివుడు భూలోకానికి వెళ్ళినప్పుడు ముఖ భాగం రుద్రనాథులో, తల భాగం కల్పేశ్వర్లో, భుజ భాగం తుంగనాథులో, అలానే నాభి భాగం మధ్యమేశ్వర్లో కొలువైనవి. అందుకే కేదార్నాథ్ తో పాటు ఈ 4 క్షేత్రాలను కలిపి పంచ్ కేదార్ అంటారు. ఈ టెంపుల్ ఆరిజిన్ కి సంబంధించి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ కేదార్నాథ్ లో ఉన్న టెంపుల్ ని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు నిర్మించారని కొంతమంది చెప్తారు. కానీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ టెంపుల్ స్టోన్స్ ని టెస్ట్ చేసినప్పుడు వీటి టైం లైన్ మహాభారత కాలంతో మ్యాచ్ అవుతుంది. దిస్ టెంపుల్ ఇస్ ప్రొటెక్టెడ్ బై కాలభైరవ్. శివుడి యొక్క రుద్ర రూపమైన కాలభైరవుడు ఈ కేదార్నాథ్ టెంపుల్ ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడని అందరూ చెప్పుకుంటారు. 3 కళ్ళు, 4 చేతులు, మెడలో కపాలల మాలతో, ఒక చేతిలో త్రిశూలం, 2వ చేతిలో డమరుకం, 3వ చేతిలో పాసం, 4వ చేతిలో పుర్రెను పట్టుకుని తన వాహనమైన ఒక నల్లటి కుక్కతో ఆ టెంపుల్ ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. కేదార్నాథ్ ఆలయం నుంచి ఉత్తరం వైపు 500 మీటర్ల దూరంలో బాబా భైరవనాథ్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ఓపెన్ ప్లేస్ లోనే ఉంది. బాబా భైరవనాథ్ ని దర్శించుకోకపోతే కేదార్నాథ్ యాత్ర కంప్లీట్ అవనట్లే అని చెప్తారు. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల కేదార్నాథ్ అలానే ఆ చుట్టుపక్కల ప్రాంతాలని 6 మంత్స్ అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు క్లోజ్ లో ఉంటాయి. ఈ 6 మంత్స్ టైమ్ లో అక్కడికి ఎవ్వరూ వెళ్ళరు. ఈ టైంలోనే శివుడు కాలభైరవుడి రూపంలో వచ్చి ఆ ప్రాంతాలన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడని అక్కడ జనాల నమ్మకం. ద డిజాస్టర్ ప్రూఫ్ టెంపుల్. ఈ కేదార్నాథ్ టెంపుల్ ని డిజాస్టర్ ప్రూఫ్ టెంపుల్ గా కూడా చెప్పుకుంటారు. 1300 to 1900 AD
మధ్య కాలంలో చాలా మౌంటైన్ రేంజెస్ అలానే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడ్డాయి. అలానే పెద్ద పెద్ద మంచు దిబ్బలు కూడా పడుతూ ఉండేవి. దీనివల్ల ఆ ప్రాంతంలో ఉన్న చాలా బిల్డింగ్స్ అలానే ఇల్లులు అన్ని చాలా డిస్ట్రాయ్ అయ్యాయి. అందుకే ఈ పీరియడ్ ని లిటిల్ ఐస్ ఏజ్ పీరియడ్ అని కూడా అంటారు. దాదాపుగా 400 సంవత్సరాలు పైగా సాగిన ఈ లిటిల్ ఐస్ ఏజ్ పీరియడ్ లో ఎన్నో బిల్డింగ్స్ అలానే అక్కడున్న ఇల్లులన్నీ డిస్ట్రాయ్ అయ్యాయి. కానీ ఈ టెంపుల్ మాత్రం చెక్కు చెదరకుండా ఈ రోజుకి అంతే స్ట్రాంగ్ గా ఉంది. డెహ్రాడూన్ లో ఉన్న వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీలో రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన రవీంద్ర కుమార్ ఈ టెంపుల్ వాల్స్ ని స్టడీ చేశారు. ఈ ఆలయ గోడల మీద ఉన్న ఒక ఎల్లో గ్రీనిష్ లైన్స్ ని ఆయన అబ్జర్వ్ చేశారు. పెద్ద పెద్ద మంచు దిబ్బలు ఈ ఆలయ గోడల్ని ఢీ కొట్టడం వల్లే ఆ లైన్స్ ఫామ్ అయ్యాయని ఈయన చెప్పారు. ఇంకొక మిరాకిల్ ఏంటంటే ఇన్ని మంచు దిబ్బలు ఆ టెంపుల్ ని ఢీ కొట్టినప్పటికీ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఇంకొకటి ఏంటంటే 400 సంవత్సరాల పాటు ఈ ఆలయం మంచులో కప్పబడి ఉందని ఈయన రీసెర్చ్ లో తేలింది. అందుకే ఈ టెంపుల్ ని డిజాస్టర్ ప్రూఫ్ టెంపుల్ గా కూడా చెప్తారు. 2013లో ఉత్తరాఖండ్ లో వచ్చిన వరదల తర్వాత అందరికీ దీనిపై నమ్మకం అలానే క్లారిటీ వచ్చాయి. ఉత్తరాఖండ్ ని మొత్తం నామరూపాలు లేకుండా చేసిన ఈ వరదలు ఆలయానికి సంబంధించిన ఒక చిన్న రాయిని కూడా కదిలించలేకపోయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయాన్ని స్టడీ చేసింది. అప్పుడే ఈ కేదార్నాథ్ టెంపుల్ ని ఒక డిజాస్టర్ ప్రూఫ్ జోన్ లో నిర్మించారని తెలిసింది. ఈ టెంపుల్ లో ఉన్న స్టోన్స్ ని కనెక్ట్ చేయడానికి ఇంటర్లాకింగ్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఈ టెక్నాలజీతో ఈ టెంపుల్ వాల్స్ ని చాలా స్ట్రాంగ్ గా కట్టారు. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత ఎక్కువ ఉన్నా గానీ ఈ వాల్స్ ని బ్రేక్ చేయడం చాలా కష్టం. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి ఏంటంటే ఈ ఇంటర్లాకింగ్ టెక్నాలజీని ఎర్లీ 1930s లో ఒక డానిష్ కార్పెంటర్ డిస్కవర్ చేశారు. కానీ మన పూర్వీకులు ఎన్నో శతాబ్దాల ముందే ఈ టెక్నాలజీని యూజ్ చేశారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇండియాలో కొన్ని వేల సంవత్సరాల ముందే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసి మన ఆలయాలని కట్టారని చెప్పి. కొంతమంది ఈ కేదార్నాథ్ టెంపుల్ డిజాస్టర్ ప్రూఫ్ అవ్వడానికి ఒక మిస్టీరియస్ స్టోన్ కారణం అని కూడా చెప్తారు. ద మిస్టీరియస్ స్టోన్. జూన్ 16, 2013లో ఉత్తరాఖండ్ లో వచ్చిన వరదల వల్ల చాలా నగరాలు మునిగిపోయాయి. అలానే పెద్ద పెద్ద బండరాలు కూడా పడటం మొదలు పెట్టాయి. దీని వల్ల అక్కడున్న బిల్డింగ్స్ అలానే హోటల్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. కానీ కేదార్నాథ్ టెంపుల్ అలానే ఈ టెంపుల్ లో తలదాచుకున్న జనాలు మాత్రం ఈ వరదల నుంచి తప్పించుకున్నారు. చాలా మంది వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఈ టెంపుల్ వైపు వెళ్తున్నప్పుడు ఒక పెద్ద బండరాయి ఈ టెంపుల్ సైడ్ రావడం చూసి అందరూ భయపడ్డారు. కానీ అంత వేగంగా వచ్చిన బండరాయి టెంపుల్ కి 20 మీటర్స్ దూరంలోనే ఆగిపోయింది. అప్పుడు ఆ ఫ్లడ్స్ లో ఆ టెంపుల్ సైడ్ వచ్చిన వేరే రాళ్ళు ఈ రాయికి ఢీ కొట్టి విరిగిపోవటమో లేదంటే దారి మారి వేరే సైడ్ వెళ్ళిపోవటమో జరిగేది. దీన్ని చూసి అక్కడ జనాలందరూ ఆశ్చర్యపోయారు. ఈ విధంగా ఆ పెద్ద బండరాయి ఈ కేదార్నాథ్ ఆలయాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. ఈ రాయిని చూస్తే భీముడు యొక్క గద గుర్తుకొస్తుందని అక్కడ జనాలందరూ చెప్తూ ఉంటారు. అందుకే ఈ రాయికి భీమ్శిలా రాయి అని పేరు పెట్టారు. అలాగా ఈ స్టోన్ కేదార్నాథ్ టెంపుల్ లో ఒక భాగంగా మారిపోయింది. దాని తర్వాత అక్కడికి వచ్చిన భక్తులు కూడా ఈ భీమ్శిలా స్టోన్ కి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ వరదలు వచ్చిన టైంలో ఆ రాయి కరెక్ట్ గా కేదార్నాథ్ టెంపుల్ కి 20 మీటర్స్ దూరంలోనే ఎందుకు ఆగింది? ఇదేమైనా కోఇన్సిడెన్స్ అనుకోవాలా లేదంటే మిస్టీరియస్ సూపర్ న్యాచురల్ పవర్ అని అనుకోవాలా? ప్రతి సంవత్సరం ఈ కేదార్నాథ్ టెంపుల్ కి కొన్ని లక్షల మంది జనాలు వస్తూ ఉంటారు. అలానే ఈ కేదార్నాథ్ టెంపుల్ వేరే జ్యోతిర్లింగాలతో కంపేర్ చేస్తే చాలా హైట్ లో నిర్మించబడింది. సో ఇది కేదార్నాథ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు ఫ్రీ గానీ ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.